తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిందని చెప్పాలి. ప్రధానంగా వీరిపైన రానున్నటువంటి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా అటు స్పీకర్ని ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. భారత రాష్ట్ర సమితి వేసినటువంటి ఈ పిటిషన్కి సంబంధించి గత కొద్ది నెలలుగా కూడా విచారణ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టే డెసిషన్ తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా అటు పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. కానీ బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వారు కోరినటువంటి అంశం పైన అటు సుప్రీంకోర్టు ఏదైతే తోసిపుచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒకసారి మనము క్రమేప ఈ అంశం పైన పరిశీలన చేద్దాం. తెలంగాణలోని పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్పై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదనేది కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలనేది కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఏదైతే అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, దాంతోపాటుగా కేపీ వివేకానంద్ గౌడ్, దాంతోపాటుగా జగదీష్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, దాంట్లో పాటుగా కల్వకుంట్ల సంజయ్, దాంతోపాటుగా ఈ అంశం పైన బీజేపీ పార్టీ కూడా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం, ఇచ్చిన తీర్పు ప్రకారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ 3 నెలల లోపున ఖచ్చితంగా అటు నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఏదైతే ఒక రకంగా డైలమాలో పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది నెలల్లో కూడా ఈ సంవత్సరం జనవరిలో వేసినటువంటి పిటిషన్లే కాకుండా గతంలో కూడా వేసినటువంటి పిటిషన్లు కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. స్పీకరే నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనిపైన అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ అనర్హత కనుక స్పీకర్ వేస్తే అటు రానున్నటువంటి 6 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ఏ టైం 10 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారి ప్లేసెస్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. మొత్తం మీద ఈ డెసిషన్ ఎలా ఉండబోతుంది అనేది స్పీకర్ చేతిలో ఉందనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరొక అంశం సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల పైన పార్లమెంట్లో చట్టం తేవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా వారి అభిప్రాయం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం రానున్నటువంటి 3 నెలలు లో ఏదైతే నిర్ణీత గడువులోగా డెసిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది.